హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి మిరపకాయ బజ్జీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం 6 బజ్జీ పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఇలా పొడవుగా కట్ చేసుకుని లోన గింజలు తీసేసుకొని, కారం కావాల్సిన వాళ్ళు అలా ఉంచేసినా పర్వాలేదు. లోన గింజలు తీసుకున్న తర్వాత ఒక స్పూన్ వాము, హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ధనియాలు, కొంచెం సాల్ట్ వేసుకుని ఇలా మిక్సీ పట్టేసుకొని గింజలు తీసుకున్న దాంట్లో ఇలా పౌడర్ని అంటించేసుకుందాం. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుందని, కారం కూడా రాదు. ఇలా కొంచెం కొంచెం పౌడర్ని వేసేసుకుందాం. ఇలా అంటించేసుకొని పక్కన పెట్టేసుకుందాం. పిండి కలుపుకోవడానికి బౌల్ తీసుకొని 1 కప్పు శనగపిండి, 2 స్పూన్లు బియ్యం పిండి, సరిపడినంత ఉప్పు, హాఫ్ స్పూన్ కారం, చిటికెడు వంట సోడా, ఇందాక మనం వామ్ పౌడర్ చేసుకున్నాం కదండి, అది కొంచెం వేసేసుకుందాం. దీనివల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బజ్జీకి. వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాం. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకొని మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పిండిని కలిపేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కాక పచ్చిమిరపకాయల పిండిలో వేసి డిప్ చేసి హీట్ ఎక్కిన ఆయిల్లో వేసేసుకోండి. ఇలా ఒక్కొక్కటి వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. రెండు సైడ్లు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా, లోన పిండి కూడా బజ్జీ వేగేలాగా. ఇలా అయ్యాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా తీసి పక్కన పెట్టేసుకున్నాక చాకుతో ఇలా పొడవుగా కట్ చేసేసుకోవాలి. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని, ఒక చెక్క నిమ్మకాయని కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చిలో పెట్టేసుకోవాలి. నిమ్మకాయని కూడా పైన ఇలాగా వేసేసుకోవాలి. వేడి మిరపకాయ బజ్జీ రెడీ అయిపోయింది. టేస్ట్ చేద్దామా? సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.